నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు జల సంచయ్ అవార్డు. మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో 4వ స్థానం. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కమిషనర్ రాహుల్ మీనా. ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ ప్రచారం అట్టర్ ఫ్లాప్. బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ 21, 22, 23 వార్డులలో రచ్చబండ. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి మోసగించిన చంద్రబాబు. రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు 2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగం క్రింద రాజమహేంద్రవరం నగరం జాతీయ స్థాయిలో 4వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ చేతుల మీదుగా నగర కమిషనర్ రాహుల్ మీనా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జల సంరక్షణ పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వంగా ఉందని కమిషనర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం క్రింద రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మొత్తం 13,298 నీటి సంరక్షణ పనులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించినట్లు వెల్లడించారు. ఈ కేటగిరీ క్రింద లభించిన అవార్డుకు 2 కోట్ల రూపాయల నగదు పురస్కారం లభిస్తుందని అన్నారు. నగరపాలక సంస్థ చరిత్రలో ఈ పురస్కారం ఓ కీలక మైలురాయి అని, ఈ అవార్డు రానున్న రోజుల్లో చేపట్టే పనులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఈ ఘనత సాధించడంలో ముఖ్యంగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ మరియు ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాత్ర అభినందనీయమని అన్నారు. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, భూగర్భ జలాల పెంపు అనే 3 ప్రధాన లక్ష్యాలతో ఈ విజయం సాధ్యమైందని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఎంవీకే మాధవి, ఏఈవి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ ప్రచారం హాస్యాస్పదమని, అందుకే అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బీజేపీ కార్యాలయంలో మంగళవారం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్కు పోలింగ్ బూత్ ఏజెంట్లు లేరా అని ప్రశ్నించారు. ఓటర్ జాబితా పక్కాగా తయారవుతుందని, అది కూడా అవగాహన లేకుండా రాహుల్ గాంధీ ఓట్ చోర్ ప్రచారం చేయడాన్ని బీహార్ ప్రజలు నమ్మలేదని, అభివృద్ధికి వారు ఓటు వేశారని అన్నారు. అమెరికాలో ఉండే శ్యామ్ పిట్రో, జార్జ్ సోరెస్ సలహాలను పాటించి రాహుల్ అబాసు పాలవుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. అభివృద్ధిలో బీహార్ గుజరాత్తో సమానంగా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై సీఎం చంద్రబాబు నాయుడి మాటలను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడంతో స్టీల్ ప్లాంట్ల అభివృద్ధికి సుమారు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. దీనిపై వైసీపీ నాయకుల మాటలు బుట్టదాకులయ్యాయని, కమ్యూనిస్టులు చైనా, రష్యా బాగుండాలని, భారతదేశం నాశనం అవ్వాలనే రీతిలో మాట్లాడతారని సోము వీర్రాజు విమర్శించారు. స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తెస్తామని ఆయన చెప్పారు. వైజాగ్లో జరిగిన సిఐఐ పెట్టుబడుల సదస్సు విజయవంతమైందని, ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయని అన్నారు. తద్వారా రాజమండ్రికి కూడా 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో సోలార్ విద్యుత్కు ప్రోత్సాహం లభిస్తోందని సోము వీర్రాజు చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి ఇలా అన్ని విధాల అవకాశాలు అందిపుచ్చుకుంటోందని సోము వీర్రాజు వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పిక్కి నాగేంద్ర, బొమ్మల దత్తు, అడబల రామకృష్ణారావు, రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఆఫీసర్ ఉంటాడు, బిఎల్ఓ. మా ఏరియాలో బిఎల్ఓ ఒక ఫారెస్ట్ ఆఫీసర్, అంటే మేము ఉండే ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫీసర్ని బిఎల్ఓ కింద పెడతాం. అలానే మా పోలింగ్ ఏజెంట్ని పేరిమ్మంటారు ప్రతి సంవత్సరం కూడా. పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్
బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసర్, ఈ రెండు పోలింగ్ బూత్లో ఉన్న తర్వాత సంవత్సరానికి 2 సార్లు ఎన్రోల్మెంట్ చేస్తారు. ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఎన్రోల్మెంట్ చేస్తారు. ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి అందరికీ ఏజెంట్లు ఉంటారు అక్కడ, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ, అస్తం పార్టీ. మన రాష్ట్రంలో ఆ పార్టీ తక్కువ ఉన్నప్పటికి కూడా బీజేపీ, వైసీపీ, టీడీపీ, ఈ పార్టీలు అందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్ యొక్క లిస్టు ఈ ఆఫీసర్ ద్వారా, బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళుతుంది. ప్రతి 6 నెలలకి ఎన్రోల్ అయిన సందర్భంగా వాళ్ళు ఒక లిస్టు కడతారు. పాత లిస్టుకి ఎడిషన్ కట్టి మీకు ఎవరన్నా ఈ వాటర్ లిస్టులో ఎన్రోల్ అయిన వాళ్ళ మీద మీకు ఏ విధమైన అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి. ఆ స్కూల్లో ఏదైతే మనకి పోలింగ్ స్టేషన్ ఉంటుందో, మీకు పలానా చోట మన స్కూల్ దగ్గర మీకు వాటర్ లిస్ట్ కడతాం అని వాటర్ లిస్ట్ కడతారు. దాంట్లో అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఓటర్ ఎన్రోల్మెంట్ సమయంలో ఎలక్షన్ లిస్టుని ప్రకటిస్తున్న సందర్భంలో ఇవన్నీ ప్రకటనలు కూడా వస్తాయి. మీకు ఏ అభ్యంతరాలున్నా తెలియజేయమని మనకి స్పష్టంగా తెలియజేసే నియమావళి, నిబంధనలు, నియమావళి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అన్ని రాజకీయ పక్షాలకి తెలియజేస్తాయి. మరి ఇవన్నీ ఉండగా ఓట్ షోర్ అనేది ఎలా జరుగుద్ది? ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ లీడర్గా మీరు మాట్లాడుతున్నారంటే మీకు అసలు బూత్ లెవెల్ ఏజెంట్లు లేరా? మీది ఆల్ ఇండియా పార్టీ కాదా? మీరు దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించి నీకు బూత్ లెవెల్ బూత్ ఏజెంట్ ఉంటాడనే విషయం నువ్వు మర్చిపోయావా? దీన్ని చాలామంది మేధావులు నమ్మి ఏంటి సార్ ఇలా ప్రచారం చేస్తున్నాడు, ఏమైపోద్దో బీహార్ ఎలక్షన్ అంటే. ప్రజలు ఎవరు పట్టించుకోరండి వీటిని. ఆ దృష్ట్యా రాహుల్ గాంధీకి ఇది ఎవరు చెప్తున్నారు? అమెరికాలో ఉన్నవాడు ఎవడో చెప్తున్నాడు, భారతదేశంలో నిబంధనలు తెలియనివాడు. అమెరికాలో ఎవరో ఒక ఆయన మన మీద ఆరోపణలు చేస్తూ ఉంటాడు, ఎన్నికల ముందు, పార్లమెంటు ముందు. లేకపోతే ఇంకో ఆయన ఉన్నాడు, జార్జ్ సోరెస్, ఆయన చెప్తూ ఉంటాడు. ఆయనకి మన సిస్టమ్ తెలియదు కాబట్టి ఈయన అసలు మన ఇండియాలో ఉండేవాడు కాదు. అవును, ఆయనకి తెలుసు. మరి ఈయనకి ఆయన యొక్క ఆల్ ఇండియా పార్టీలో పరిపాలించిన పార్టీ అధ్యక్షుడు అయ్యింది కూడా, వాళ్ళ అమ్మగారు అధ్యక్షురాలు అయ్యింది కూడా, ఓట్ చోరీ ఎలా జరుగుద్ది అనేది మినిమం అవగాహన లేకుండా మాట్లాడటం. దాన్ని ప్రజలు నమ్ముతారనుకుంటే 6 సీట్లు వచ్చినాయి. ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఇవాళ బీహార్కి సంబంధించి దాని యొక్క అభివృద్ధి చూచి ఆల్మోస్ట్ గుజరాత్కి ఈక్వల్గా ఉంది. ఫండమెంటల్గా డెవలప్మెంట్ చూచి గుజరాత్కి ఈక్వల్గా ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి 10వ ప్రమాణ స్వీకారం చేయడం. ఆయన నేను చిన్నప్పుడు ఇక్కడ చూసా, రాజమండ్రి వచ్చాడు. చిన్నప్పుడు అంటే 2004 ముందు. ఆయన రైల్వే మినిస్టరు ఎన్డీఏ గవర్నమెంట్లో, వాజ్పేయి గారి గవర్నమెంట్లో. అప్పుడు బాలయ్య గారు మనకు స్పీకరు. ఆయన ఇంజనీరు, ఆ ముఖ్యమంత్రి, నాన్ కరప్ట్ ఆయన. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాల్ని, ఈ రిజల్ట్ అన్నీ కూడా డెవలప్మెంట్ ఆధారంగా వచ్చిన రిజల్ట్స్ తప్ప
ఎక్కడ ఏ పోలింగ్ బూత్లో 2 ఫేజుల్లో ఎలక్షన్ జరిగితే ఒక్క కంప్లైంట్ రాలేదు. నా పోలింగ్ బూత్లో ఎలక్షన్ తప్పు జరిగింది, నన్ను ఓటర్లు మా లిస్టులో మేము లేకుండా ఓటు వేయలేకపోయాం అనే విషయం ఎక్కడా కూడా మీకు మొత్తం 2 ఫేజుల్లో కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళు పార్టీ నియమ నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు నేను గొప్పగా రిజల్ట్ వచ్చిందని చెప్పడం కోసం నా ప్రెస్ మీట్ కాదు. ఈవేళ ఒక అవగాహన లేని రాజకీయ వ్యవస్థ, 50 సంవత్సరాలు పరిపాలించిన రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి తీరు తెన్నులు మీ దృష్టికి తీసుకురావడం కోసం నేను ఈవేళ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయమన్నాను. నేను ఒక బ్యాంకుకు సంబంధించిన డైరెక్టర్ గారు నన్ను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాడు. సార్ ఏమవుతుంది సార్ ఇలా చేస్తున్నాడు అతను అని. ఏం కాదు సార్, ఈ సిస్టమ్ ఇలా ఉంటుంది, ప్రజలు ఎవరూ దీన్ని పట్టించుకోరు, ఇంత స్ట్రాంగ్ సిస్టమ్ ఉంది మనకి, మనం దాన్ని ఫాలో అవ్వకపోతే రాజకీయ పార్టీల యొక్క తప్పు, ఇంక్లూడింగ్ బీజేపీ అయినా సరే, బీజేపీ కార్యకర్త అయినా సరే దాన్ని ఫాలో అయి తీరవలసిందే. నువ్వు ఆ టైంకి అక్కడికి వెళ్ళకపోతే మంద తప్పు తప్ప, రాజకీయ పక్షాలతో తప్పు తప్ప ఎలక్షన్ కమిషన్ది తప్పు కాదు. అంత డీప్ స్టడీడ్ పొలిటికల్ సిస్టమ్ ఉండాలి రాజకీయ పక్షాల దగ్గర. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ. బాబు షూరిటీ మోసాలపై గోదావరి బండ్, వంకాయలవారి వీధి 21, 22, 23 వార్డులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు 21, 22, 23 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు, ముఖ్యంగా ఇన్ఛార్జీలు చవ్వాకుల సుబ్రహ్మణ్యం, దూర్వాసుల సత్యనారాయణ, కొంచెర ఈశ్వర్ అందరూ కలిసి ఏర్పాటు చేశారని అభినందించారు. ప్రజలకు ఎన్నో కళ్ళబొల్లి కబుర్లు, మాయమాటలు చెప్పేసి సూపర్ 6 మోసం ఫిక్స్ అంటూ పబ్బం గడిపేద్దామంటే కుదరదని భరత్ అన్నారు. ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ తన మనుషులకు అమ్మేద్దామనుకుంటే జగనన్న పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది అని అన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో, పిల్లల చదువు విషయంలో అసలు జగనన్న పార్టీ తగ్గేది లేదని భరత్ అన్నారు. ర్యాలీలో పలువురు నాయకులు నా మీద సుమారు 26 మంది మీద కేసులు పెట్టడం జరిగిందని, తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని, పోరాటం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే 10 కేసులు పెట్టారు, ఇంకో 100 పెట్టండి, భయపడేది వెనుతిరిగేది లేదు. నీచ నికృష్ట రాజకీయాలను మానాలని ఈవీఎం ఎమ్మెల్యేకు హితవు పలికారు. ఇటీవల గోదావరి బండ్ మీద ముమ్మడి నాగబాబు అనే వ్యక్తిని 300 రూపాయల కోసం చంపేయడం జరిగిందని రచ్చబండలో భరత్ దృష్టికి రాగా అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది చంపిన వ్యక్తిని 302 సెక్షన్ కింద అరెస్ట్ చేశారని చెప్పడం జరిగింది. ఇదే మన రాజమండ్రి సిటీ దౌర్భాగ్యపు పరిస్థితిని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే నిద్రపోతుందని ప్రశ్నించారు. ఎప్పుడు కమిషన్లు తీసుకున్నాను అని నన్ను ఫిర్యాదులు చేసి కరపత్రాలు అజ్ఞాన వ్యక్తులతో విసరడం తప్ప ధైర్యం ఉంటే నిరూపించాలి. ఒక్క ఫిర్యాదు నిరూపించలేని నీచ రాజకీయం చేయడం మాత్రమే వచ్చని ఎద్దేవా చేశారు. తన ఆస్తులను అమ్ముకొని రాజకీయంలో పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, వారి శ్రేయస్సు కోసం పోరాడతాను అని భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాజమహేంద్రవరంలో 21, 22, 23 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న అక్క చెల్లెమ్మల్ని, అన్నదమ్ములని అందరినీ కూడా పిలిచి ఇవాళ రాష్ట్రంలో జరిగే అన్యాయాల గురించి, అక్రమాల గురించి వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాం.
ఎంత అన్యాయం అండి. చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాల. జగన్ గారు కరోనాతో ప్రజలందరూ విలవిల్లాడిపోయారని 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంటే ఈ అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 1 కోటి సంతకాలు ప్రజలందరితో కూడా తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియపరుస్తున్నారు. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఫైనాన్సెస్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కరోనా టైంలో కూడా ఇంత దయనీయంగా లేదు. ఆ స్థాయికి రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. నిన్నే కాగ్ లెక్కలు వచ్చినాయి. 2024-25, 2025-26 గాను మనం చూస్తే గ్రోత్ రేట్ చూస్తే కేవలము 7% గ్రోత్ రేట్లోనే కనబడుతూ ఉంది. ఎక్కడ కూడా పెరిగిన శాతం కనబడట్ల. మరి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని అంటే ఏ స్థాయిలో జరగాలనండి? క్యాపిటల్ ఎక్స్పెండిచరు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంటండి? ఒక పక్కనేమో పాపం అక్కడ సిఐ మీట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో అక్కడ స్థానికంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక కార్మికుడో ఒక లీడరో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆయన బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కావట్లా. ఎలక్షన్ ముందు మీరు చెప్పింది ఏంటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మీకు అంతిమం వరకు నేను పోరాటం చేస్తానని చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరూ చెప్పారు. ఇప్పుడేమో తమాషాలు ఆడుతున్నారా? 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాము, ఈ ప్రైవేటైజ్ చేయమని చెప్పి మీ ఇంటికి వచ్చి చెప్పాలా అని చెప్తా ఉన్నాడు. అసలు నాకు ఒకటి అర్థం కాలేదండి. ఇప్పుడు నిజంగా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలా? ప్రైవేట్ వాడు ఏం చేస్తాడండి? 1,000 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి రోజు ఐరన్ ఓర్ కొనుక్కుంటారండి. ఎవరి కాళ్ళు క్యాప్టివ్ మైన్స్, స్టీల్ ప్లాంట్ కంటూ ఒక క్యాప్టివ్ మైన్స్ ఉంటే అక్కడి నుంచి ఫ్రీగా వస్తుంది. ఇది ప్రైవేట్ది కాదు కదా, ప్రభుత్వానిది. మీరు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు మీరు ఇవ్వరండి? క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆటోమేటిక్గా అది సర్వైవ్ అవుతుంది, ఆటోమేటిక్గా అది ప్రాఫిట్స్లోకి వస్తుంది. ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా ఐరన్ ఓర్ తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ వాడి దగ్గర కొనుక్కుంటూ ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఏం మిగులుతుంది? ఆ మాత్రం తెలీదా? ఈయన తీసుకొచ్చి పక్కన వాళ్ళు బెదిరిస్తూ ఉన్నాడు. ఇదే మీకు క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఎంత అయితే రైట్ ఉందో దానికన్నా ఎక్కువ రైట్ అది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది వీళ్ళే కదా. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం ఎంపీల వలన అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది. అది మర్చిపోబాకండి. దళిత, బహుజన, గిరిజనులందరూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు జనగణనలో కులగణన చేపట్టాలని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం తదితర అంశాలపై ఈ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోకి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి గత 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలపై దాడులు మితిమీరిపోయాయని మధు అన్నారు. దేశంలో మతోన్మద పాలన సాగుతుందని ఆయన అన్నారు. అణచివేత, అంటరానితనం, కుల, మత వివక్షత, హింస పేటరేగిపోతుందని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కనుసన్నల్లో భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగం మానవ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని మోదీ ప్రభుత్వం పాతరేస్తుందని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయని, గత స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బీసీలు కోల్పోయారని మధు అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం జనాభా లెక్క సందర్భంగా కులగణన చేపట్టి అందుకని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో 2 బిల్లులు ఆమోదించిందని మధు అన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జనగణనలో కులగణనను చేపట్టి కులాల ప్రతిపాదన బీసీలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని మధు కోరారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య హక్కులను హరించే దుష్టు శక్తులను తిప్పికొట్టేందుకు
దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలు ఐక్యమై పోరాటానికి సిద్ధం కావాలని మధు పిలుపునిచ్చారు. అనంతరం రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షులు కె రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ సునీల్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పి కొండావతి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, జట్ల సంఘం అధికార బాడీ నల్ల రామారావు, దేవుడు బాబు, కాళ్ళ అప్పలనాయుడు, రెడ్డి వెంకట్రావు, పార్టీ నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా సమితి సభ్యులు కాకి శారద, పోలమ్మ తదితరులు నాయకత్వం వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జనగణలో కులగణన సామాజిక న్యాయం కాలంలో దేశంలో రోజు రోజుకు దళితుల మీద, గిరిజనుల మీద, బహుజనుల మీద, మహిళల మీద దాడులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. నేషనల్ సర్వే క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే ఈరోజు మనకి దాంట్లో దళితుల మీద 18,000 మంది పైగా, అలాగే గిరిజనుల మీద 12,000 మంది, మహిళల మీద కూడా 14,000 ఇలా రోజు రోజుకు దాడులు పెరుగుతూనే ఉన్నాయి. అంటే రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం కను సైనికుల్లో ఈరోజు భారత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నారు. ఈరోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు ప్రశ్నించే వారి మీద దాడులు మరింతగా ఎక్కువైపోయినాయి. ఈ క్రమంలో ఆదివాసీల మీద, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులను దోచుకోవడం కోసం ఈరోజు అక్కడున్న నక్సలైట్లని బహిరంగంగానే కాల్చివేసి ఈరోజు లొంగ తీసుకుని ఈరోజు ఆదివాసీ ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న సహజ వనరుల్ని అంబానీ అదానికి దోచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉండే సామాజిక న్యాయం జరగాలని ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీ ఉపకులాలు 143 ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అక్కడ కులగణన చేపట్టాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దాంట్లో కూడా ఈ జలగణనలో కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో కూడా గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని కులాలకు జనాభా లెక్కలు ఉన్నాయి, ఒక బీసీ కులాలకు మాత్రం జనాభా లెక్కలు లేదు. అందుకని బీసీలకి న్యాయం జరగాలి, దళితులకి న్యాయం జరగాలి, ఆత్మగౌరవం కోసం పెడుతున్నాం. ఎప్పటికైనా నరేంద్ర మోడీ తను చేపడుతున్న విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మరింత ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. జిల్లాలో ఎన్నిస్పేట శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలకు మంచి స్పందన లభించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సిహెచ్ వెంకట్రావు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ షెడ్యూల్లో ఇవ్వబడిన అన్ని అంశాలను 100% నిర్వహిస్తూ లక్ష్యాన్ని సఫలం చేస్తున్నారని రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు లైబ్రేరియన్ శ్రీదేవిని అభినందించారు. లైబ్రేరియన్ శ్రీదేవి మాట్లాడుతూ సోమవారం వక్తృత్వ పోటీలు, పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యత, దాని ఉపయోగాలు, ప్రముఖులతో ప్రసంగాలు నిర్వహించారని అన్నారు. జూనియర్స్ గ్రంథాలయ సీనియర్స్కి పాతూరి నాగభూషణం వక్తృత్వ పోటీలు నిర్వహించబడినవని అన్నారు. అతిథిగా పాల్గొన్న భారత్ వికాస్ పరిషత్ మాజీ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ గ్రంథాలయంకు వచ్చి మంచి పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడ్రేవు అలివేలు, ముంగండి సూర్యనారాయణ, పిచ్చుక వెంకటరాంబాబు, మారిశెట్టి సత్యనారాయణ, వీధి లక్ష్మయ్య, డాక్టర్ రాజు, ఆర్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. గ్రంథాలయ బెస్ట్ రీడర్గా నాటి మురళీకృష్ణను అతిథులు సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ గ్రంథాలయ కమిటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు సాలువాతో సత్కరించారు. రాంబాబు గారు ఎలా
వచ్చినాయి పద్యాలు అంటే ఆయనకి గ్రంథాలయమే మెయిన్. ఆయన ఎంతసేపు కూడా పిల్లలతోనే ఉంటాడు. ఏ పద్యం చెప్పి తాత్పర్యం చెప్పమని చెప్తారు. పూర్తి వందే మాత్రం కానివ్వండి, దాని తాత్పర్యం కూడా మీరు అలవాటు చేసుకుంటే బాగుంటున్నాను. మేము ఆల్రెడీ భారత వికాస్ పరిషత్ తరఫున పూర్తి వందే మాత్రం కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ప్రతి స్కూల్కి కూడా, ప్రతి గ్రంథాలయంలో కూడా దాని తాలూకు పుస్తకాలు ఉన్నాయి, దాని తాత్పర్యం ఉంది, అన్నీ కూడా ఉంది. అంటే రాబోయే తరానికి తల్లిని ఏ విధంగా మర్చిపోతున్నారు అనేది అర్థం. మమ్మీ అంటున్నారు కానీ అమ్మ అన్న దాంట్లో బోడంత అర్థం ఉంది. తల్లి ఎంతసేపు కూడా బిడ్డ యొక్క మంచి చెడ్డలు చూస్తుంది. అలాగే మీరు గ్రంథాలయానికి వస్తే మీకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ సమకూరుతుంది. అక్కడ అమ్మ అన్నం పెడుతుంది, ఇక్కడ సరస్వతి తల్లి అమ్మ మనకు చదువునిస్తుంది. మన గౌతమి లైబ్రరీ ఏ విధంగా ఇవాళ ఉన్నది, ఇందాక మేడం గారు చెప్పారు, మాకు గ్రాంట్ 2 కోట్లు అడిగితే 85 లక్షలు మాకు గ్రాంట్ చేశారు. అంటే పిల్లల సదుపాయం కోసం. ఎందుకంటే వాళ్ళు వస్తారు, మా లైబ్రరీలో అయితే ఎక్కడ రారో తెలుసు, యూరినల్స్కి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటిది అందరం అనుకో చేసి ఒక ప్రభుత్వమే చేస్తాను కాదు. ఈ వారోత్సవాలు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనసా వాచ కర్మ ఇదంతా కూడా మనది అనే దాంట్లో మనం చేసుకోగలిగితే అందరం కలిపి ఒక ప్లేస్కి వస్తారు ఈ వారోత్సవాలు చేయడం వల్ల. ఇలాంటి మరలా జిల్లాకి అనుకోకుండా ఇన్ఛార్జ్గా రావడం ఒక విధంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాజమండ్రి అందరికీ తెలుసు, పురాతనమైన నగరం. ఫస్ట్ నుంచి కవులకు కళాకారులకు నిలయమేది. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంస్కారాలు ఎక్కడా లేవు. కళలకు నిలయం. తర్వాత మన సాహిత్యానికి పెట్టింది. అట్లాంటి నగరంలో ఇప్పటికి కూడా ఇటువంటి పెద్దలు గ్రంథాలయం ప్రోత్సహించడం అంటే మన సంస్కృతిని ప్రోత్సహించడమే. నేను ముఖ్యంగా ఈరోజు అనుకోకుండా రావడం, ఎందుకంటే మన శ్రీదేవి మేడం ఫస్ట్ నుంచి కూడా ఎంతో అందరితో మంచి సత్సంబంధాలు కలిగి కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తారు. అది చూడాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. పెద్దలందరూ చెప్పారు, దాన్ని మీరందరూ అవగాహన చేసుకుని ఈ లైబ్రరీకి తరచూ వస్తారండి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు, అతిథులు ఎక్కువగా ఉన్నారు, అంటే విద్యార్థులు తక్కువ ఉన్నారు. కారణం ఈరోజు ఈ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న పోటీలు వక్తృత్వం పోటీ. వక్తృత్వం అనగానే మాకు మొదటి నుంచి ఎప్పటి నుంచో ఇది పరిచయం. వ్యాచరిత్ర పోటీ అనగానే కులవంతులు వచ్చేస్తారు జనం, అసలు వాళ్ళు ఎందుకుండగా సరిపోదు. అలాగే డ్రాయింగ్ పోటీ, దానికి కూడా విపరీతంగా వచ్చేస్తారు. కానీ వక్తృత్వ పోటీ అనగానే జనాలు తగ్గిపోతూ ఉంటారు. కారణం భయం. వక్తృత్వానికి నిలబడి మాట్లాడాలి, ఏదో విషయం మీద మీకు ఇస్తారు, ఆ విషయం మీద మాట్లాడాలి, దానికి ఏం భయపెట్టి. రాజమహేంద్రవరం గౌతమి నేత్రాలయం ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో చిన్న అడుగు పెద్ద భవిష్యత్ నినాదంతో గౌతమి నేత్రాలయం నుండి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీని డాక్టర్ ప్రియాంక జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి మీటింగ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడారు. డాక్టర్ వికే రాజ్ ఆధ్వర్యంలో ఆర్ఓపి విశేష కృషి చేశామని డాక్టర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమి నేత్రాలయం ఎండి వివి కుమార్, పిఆర్ఓ శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ తేజ, రోటరీ ఐకాన్ చార్టెడ్ ప్రెసిడెంట్ తీగల రాజా, ప్రముఖ న్యాయవాది లోకల్ అప్పారావు, ఆడిటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు, మేడం గారు, డాక్టర్ ప్రియాంక గారు, మేడం కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్
చైల్డ్హుడ్ బ్లైండ్నెస్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆర్ఓపి అనేటువంటి ఒక పరీక్ష ద్వారా, చిన్న పరీక్ష ద్వారా పుట్టినటువంటి 30 రోజుల లోపల ఈ ఆర్ఓపి అనేటువంటి ఒక పరీక్షని మనం నిర్వహించుకుంటున్నట్టయితే దాని ద్వారా కొంచెం జాగ్రత్త మా ట్రాఫిక్ పోలీసు వారిని కోరుతున్నాం. జాగ్రత్తగా ఈ వివేక సర్కిల్ లోపలికి అందరూ కూడా పుర ప్రముఖులందరూ కూడా వెళ్తారు. దయచేసి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు జల సంచయ్ అవార్డు, మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో 4వ స్థానం. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కమిషనర్ రాహుల్ మీనా. ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ షోర్ ప్రచారం అట్టర్ ఫ్లాప్. బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ 21, 22, 23 వార్డులలో రచ్చబండ. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి మోసగించిన చంద్రబాబు. రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.